ఇండియాలో ఉండి మీరు H1 అప్లై చేశారు అంటే మోస్ట్ ప్రాబబుల్లీ వాళ్ళకి అంటే పెద్ద కంపెనీస్ అయితే తప్ప, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ TCS, కాగ్నిజెంట్ ఇలాంటివి H1 మీద కంపెనీస్ కొంతమందిని తీసుకొస్తాయి యుఎస్కి. అదర్ దాన్ దట్ ఈ బాడీ షాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి అప్లై చేస్తూ ఉంటారు. మోరార్లెస్ H1B అనేది ఎక్స్పోజ్ అయిపోయింది ఆల్రెడీ. ఇలాగా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో లాస్ట్ టైం నాకు కూడా ఒక ఈమెయిల్ చేశాడు ఒక అతను, సార్ అవేర్నెస్ వీడియో చేయండి అనేది. ఇప్పుడు చాలా రోజుల క్రితం, దాదాపు నేను ఒక 3-4 months అయి ఉంటుందేమో చేసి. అతను కన్సల్టెంట్కి డబ్బులు కట్టా అని ఒప్పుకున్నాడంట, శాలరీ 70-30 అని ఒప్పుకున్నాడంట. అంటే ఒప్పుకునేలాగా ప్రెజర్ పెడితే చివరికి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఒప్పుకున్నాడంట. అంటే ఏంటంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా USCISకి వెళ్తుంది అనమాట. అదొకటి. ఆన్ టాప్ ఆఫ్ దట్ వాళ్ళకు ఉండేటువంటి బ్యాక్లాగ్స్, ప్రెజరు, కొన్ని అప్లికేషన్స్కి రిసిప్టే రాలేదు అని చెప్పేసి నాకు కామెంట్లో మెన్షన్ చేశారు. రాకపోయే ఛాన్స్ కూడా ఉంది. కొన్నిసార్లు ప్రీమియం ప్రాసెసింగ్కి కూడా రిసిప్ట్ డిలే అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మీరు కన్సల్టెంట్ ద్వారా కనుక అమెరికా వస్తున్నారు, మీరు ఆల్రెడీ డబ్బులు కట్టేశారు అంటే ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రిసిప్ట్ నెంబర్. మీ ఎంప్లాయర్ని అడగండి, రిసిప్ట్ నెంబర్ ఇవ్వు నాకు, I-797 ఏదైతే అప్లై చేసిన USCIS రిసిప్ట్ నెంబర్ వచ్చిందో అది ఇవ్వమని అడగండి. ఒకవేళ అది రాలేదనుకోండి, చేసేదేం లేదు, వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. వాళ్ళు ఏంటంటే మీ కంపెనీ, మీ క్లయింట్ ఒక్కొక్కసారి ఫైల్ వాళ్ళు చెక్ చేస్తూనే ఉంటారు, ఫైల్కి రెస్పాన్స్ అనేది ఇస్తారు, బ్లాక్ ఏం చేయరు. కాకపోతే ఏంటంటే